వందే మాత్రం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ నవత. ప్రపంచాన్ని ఒక్కసారిగా అప్రమత్తం చేస్తూ ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన భీకర దాడుల నేపథ్యంలో మరొక కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. అదేంటంటే అమెరికాకు వత్తాసుగా ఉన్నాయంటూ ఇరాన్ పాలకులు సౌదీ అరేబియా, జోర్డాన్, కువైట్, ఖతార్, యుఏఈ, ఒమాన్, బహ్రెయిన్ దేశాలను కూడా లక్ష్యం చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. ప్రపంచంలోని ముస్లిం సమాజంలో అత్యధికులుగా ఉన్న సున్నీ ముస్లింల అతి పవిత్ర క్షేత్రం మక్కా నగరం ఉన్న సౌదీ అరేబియాను సైతం ఇరాన్ వదలలేదు. ఈ దేశానికి చెందిన అతిపెద్ద చమురు ఉత్పత్తి కేంద్రం అరామ్కోపై బాంబులు వేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇరాక్లో షియా ముస్లింలు అత్యధికంగా ఉండగా ఈ దేశం దాడులు చేసిన ఇతర ఇస్లామిక్ దేశాలను చూస్తే సౌదీ అరేబియా, జోర్డాన్, కువైట్, ఖతార్, యుఏఈ దేశాలు అత్యధికంగా సున్నీలను కలిగి ఉన్నాయి. బహ్రెయిన్లో పాలకులు సున్నీలు కాగా ప్రజల్లో అత్యధికులు షియాలు. ఇక ముస్లిం సమాజాన్ని సున్నీ షియాలుగా విడిపోక ముందున్న ఇస్లామిక్ పద్ధతులను అనుసరించే వారిని ఇబాదీలుగా పిలుస్తున్నారు. ఒమాన్లో వీరే అధికులు. ఒకసారి గతంలోకి వెళ్దాం. 1980-88 మధ్య కాలంలో, అంటే 9 ఏళ్ల పాటు ఇరాన్ పాలకులు ఇరాక్తో తీవ్ర యుద్ధం చేశారు. ఇరాక్లో కూడా ఇరాన్ వలనే షియాలు అధికం కాగా మిగిలిన వారు అరబ్బులు, కుర్దులు. ఆ తర్వాత జనవరి 2024లో పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న బలూచిస్తాన్లోని ఆల్ అదల్ ఉగ్రవాద గ్రూప్ లక్ష్యంగా అక్కడ ఇరాన్ దాడి చేసింది. బదులుగా పాకిస్తాన్ కూడా ఇరాన్ లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. అదే సంవత్సరంలో సిరియాలోని ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యం అంటూ ఆ దేశం పైన దాడులు చేసింది. పాకిస్తాన్, సిరియా దేశంలో కూడా సున్నీ ముస్లింలదే ఆధిక్యం. మొత్తంగా చూస్తే ఇరాన్ చేసిన దాడులన్నీ అత్యధికంగా సున్నీ ఇస్లామిక్ దేశాలపైనే జరిగాయి. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ సమాజంలోని ఈ సున్నీ, షియా ముస్లింల గురించి కాస్త తెలుసుకుందాం. ఇస్లాంలో సున్నీ, షియా అనేవి 2 ప్రధాన విభాగాలు. వీరిద్దరూ అల్లాహ్ని ఏకైక దేవుడిగా, మహమ్మద్ ప్రవక్తను చివరి ప్రవక్తగా, ఖురాన్ను పవిత్ర గ్రంథంగా నమ్ముతారు. అయితే మహమ్మద్ ప్రవక్త మరణం సామాన్య శకం 632 తర్వాత ఇస్లాం సమాజానికి నాయకత్వం ఎవరు వహించాలనే విషయంలో తలెత్తిన విభేదాల వల్ల ఈ 2 వర్గాలు ఏర్పడ్డాయి. వీరి మధ్య ఉన్న ప్రధాన తేడాలు ఏమిటంటే నాయకత్వం, ఖిలాఫత్ వర్సెస్ ఇమామత్. సున్నీలు ప్రవక్త తన తర్వాత వారసుని ప్రకటించలేదని సున్నీ ముస్లింలు నమ్ముతారు. సమాజంలోని పెద్దలు చర్చించి ఎన్నుకున్న వారే నాయకులు, అంటే ఖలీఫా కావాలని వీరు భావించారు. దీని ప్రకారం ప్రవక్తకు అత్యంత సన్నిహితుడైన అబూబకర్ మొదటి ఖలీఫా అయ్యారు. వీరి ప్రవక్త సాంప్రదాయాలను సున్నత్, ఖురాన్ను అనుసరిస్తాయి. మతపరమైన అంశాల్లో ఖలీఫాకు రాజకీయ అధికారం ఉంటుంది, కానీ అతను ప్రవక్త అంతటి దైవిక శక్తి కలవాడు కాదని భావిస్తారు. ఇక షియాల విషయానికి వస్తే ప్రవక్త తన వారసుడిగా తన అల్లుడు, మేనల్లుడు కూడా అయిన అలీ ఇబ్న్ అలీ తలిబ్ను దైవిక ఆదేశం ప్రకారం ప్రకటించారని షియా ముస్లింలు నమ్ముతారు. నాయకత్వం కేవలం ప్రవక్త కుటుంబం నుండే రావాలన్నది వీరి వాదన. వీరి నాయకులను ఇమాం అని పిలుస్తారు. ఇమాంలు దైవిక ప్రేరణ పొందిన వారని, తప్పులు చేయని వారని నమ్ముతారు. ఇమాంలకు ఖురాన్లోని నిగూఢ అర్థాలను వివరించే శక్తి ఉంటుందని షియాల విశ్వాసం. షియాలకు మొహరం నెల అత్యంత కీలకం. ప్రవక్త మనవుడైన ఇమాం హుస్సేన్ కర్బల్లా యుద్ధంలో అమరుడైనందుకు గుర్తుగా వీరు తీవ్రమైన సంతాప దినాలను పాటిస్తారు. ప్రపంచ ముస్లింలలో సున్నీలు సుమారు 85% నుంచి 90 ఉంటే షియా ముస్లింలు 10 నుంచి 15% ఉంటారు. షియాలు అధికంగా ఇరాన్, ఇరాక్, అజర్బైజాన్, బహ్రెయిన్ దేశాల్లో ఉన్నారు. భారతదేశంలో కూడా అత్యధిక సంఖ్యలో సున్నీలు, వారి తర్వాత షియాలు ఉన్నారు. సున్నీ, షియా వర్గాల చారిత్రక యుద్ధాలు జరిగాయి. కీలక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ విభేదాలు కేవలం మతపరమైనవి మాత్రమే కావు. ఇవి అధికారం, వారసత్వం కోసం జరిగిన పోరాటాలు. ఖలీఫాల కాలంలో చూస్తే మహమ్మద్ ప్రవక్త మరణం తర్వాత మొదటి 3 ఖలీఫాల పాలనను సున్నీలు అంగీకరించారు. కానీ షియాలు వీరికి ప్రవక్త వారసుడైన అలీ హక్కును కాలరాసిన వారినిగా భావిస్తారు. 4వ ఖలీఫాగా అలీ ఇబ్న్ అబీ తలిబ్ బాధ్యతలు చేపట్టినప్పుడు విభేదాలు యుద్ధాలకు దారితీశాయి. ఆ తర్వాత ఆ 2 వర్గాల మధ్య యుద్ధాలు అంతర్యుద్ధాలుగా జరిగాయి. అవి జమేల్ యుద్ధం, సిప్సిన్ యుద్ధం, కర్బాలా యుద్ధం జరిగాయి. ఈ కర్బాలా యుద్ధం అత్యంత కీలకమైనది. ఇస్లాం చరిత్రలో సున్నీ, షియా విభజనను శాశ్వతం చేసిన ఘటన ఇది. చరిత్ర ఇలా ఉంటే ఈ సందర్భంగా ఒకసారి భారతీయ ముస్లింలు విస్మయక వైఖరిని గమనిద్దాం. భారతదేశంలోని ముస్లింలలో 85% నుంచి 90% సున్నీ ముస్లింలే. 2 రోజుల కిందట అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైన్ మరణించినప్పుడు భారత్లోని సున్నీ ముస్లింలలో అత్యధికులు ఖొమైన్కి సానుభూతి తెలియజేస్తూ ఇరాన్కు మద్దతు ప్రతిస్పందిస్తూ నిరసన ప్రదర్శనలు చేశారు. పాకిస్తాన్లోనూ ఇదే పరిస్థితి. అక్కడ నిరసనల్లో 20 మందికి పైగా ముస్లింలు చనిపోయారు. ఈ మృతుల్లోనూ అధికులు సున్నీలే. అయితే ఇరాన్ దాడికి గురైన సౌదీ అరేబియా, జోర్దాన్, కువైట్, ఖతార్, యుఏఈ, ఒమాన్, బహ్రెయిన్ దేశాలలో సున్నీలే అధికమని, పైగా అవన్నీ సాటి ముస్లిం దేశాలనని ఈ నిరసనకారులు విస్మరించడమే కాక ఇరాక్ బాధిత తమ సున్నీ ముస్లిం దేశాల పరిస్థితి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. స్పష్టంగా చెప్పాలంటే ఇరాన్ దాడుల్లో అత్యధిక బాధితులు సున్నీ ముస్లింలే. మరోవైపు ఇరాన్లోని ఎందరో పౌరులు ఖమేనీ మరణ వార్త తెలిసి ఎంతో సంతోషపడుతూ వేడుక చేసుకుంటున్న దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే ఇరాన్లోని అయతుల్లా అలీ ఖొమైనీ పాలనలో సున్నీ ముస్లింల పరిస్థితిపై ఒకసారి దృష్టి సారించాలి.
ఖమేనీ ఇస్లామిక్ ఐక్యతను ప్రోత్సహించే ప్రసంగాలు చేసినప్పటికీ ఇరాన్లో సున్నీ ముస్లింల పట్ల ఆయన వైఖరి ఒక క్రమబద్ధమైన వివక్ష, రాజకీయ అణచివేత, వారిని అట్టడుగున నెట్టివేయడంగా సాగింది. ఆయన పాలనలో సున్నీలు తమ విశ్వాసాలను ఆచరించడంలో అనేక ఆంక్షలను ఎదుర్కొన్నారు. ప్రధాన నగరాల్లో సున్నీ మసీదుల నిర్మాణాన్ని నిషేధించడం, సున్నీ మత నాయకులను వేధించడం వంటివి చోటు చేసుకున్నాయి. 1979 విప్లవం తర్వాత నూతన రాజ్యాంగం షియా మతతత్వ రాజ్యాన్ని సుస్థిరం చేసింది. ఇది సున్నీ ఇరానియన్లను ప్రభుత్వంలోని ఉన్నత పదవుల నుండి క్రమబద్ధంగా మినహాయించింది, మత స్వేచ్ఛను అణచివేసింది. ఖొమేనీ బహిరంగంగా ఐక్యత గురించి పిలుపునిచ్చినప్పటికీ ఆయన ప్రభుత్వం సున్నీల మతపరమైన విద్య, సాంస్కృతిక కార్యకలాపాలను తీవ్రంగా పరిమితం చేసింది. సున్నీ సాహిత్యానికి ఆంక్షలు విధించారు. సున్నీలకు చెందిన అనేక మసీదులను, మదర్సాలను కూల్చివేయడం లేదా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అధికారులు సున్నీ మత నాయకులను, కార్యకర్తలను వేధించడం, జైల్లో పెట్టడం, కొన్ని సందర్భాల్లో చట్టవిరుద్ధంగా హత్య చేయడం వంటి ఘటనలు నివేదికల ద్వారా తెలుస్తున్నాయి. సున్నీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ముఖ్యంగా సిస్తాన్, బలూచిస్తాన్, కుర్దిస్తాన్ వంటి చోట్ల తీవ్రమైన భద్రతా చర్యలు చేపట్టగా నిరసనకారులపై హింస కొనసాగింది. ఇది అక్కడి భయాందోళనతో కూడిన వాతావరణాన్ని సృష్టించింది. ఇరాన్లోని పాలక వర్గం సెమినార్లు తరచుగా సున్నీలను వహాబీలు లేదా పాషాండాలుగా చిత్రీకరించేవి. ఈ ముద్రలను ఉపయోగించి వివక్షను, సున్నీ వ్యతిరేక భావజాలాన్ని సమర్థించుకునేవారు. ఇది విప్లవం తర్వాత మరింత తీవ్రమైంది. క్లుప్తంగా చెప్పాలంటే ఖమేనీ కాలంలో సున్నీలను 2వ తరగతి పౌరులుగా చూసే ఒక వ్యవస్థ ఏర్పాటు చేసింది. 12 వార్ షియా చట్టంలో అధికారాన్ని కేంద్రీకరించడం, సున్నీల వ్యతిరేకతను జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణించడంపైనే ఆయన పాలన దృష్టి పెట్టింది. ఇదంతా ఇలా ఉంటే ఇరాన్లో మహిళల దీనాదితీత పరిస్థితులు, బాలలపై జరిగే ఆకృత్యాల గురించి పుంఖానుపుంఖలుగా దశాబ్దాలుగా వస్తూనే ఉన్నాయి. వీటిని తవ్వితీస్తే అదొక అరాచకాల చరిత్ర అవుతుంది. ఇప్పుడు సున్నీలు, షియాలు వారి చరిత్ర గురించి పూర్తిగా మీకు తెలియజేశాను అనుకుంటున్నా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ నుంచి మద్దతు తెలుపుతున్న ముస్లింస్ని ఏమనాలి, మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీ అందరికీ తెలుసు. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే ఆర్ వాయిస్కి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.